భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ కార్మిక హక్కులు సాధించడం కోసం ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు తెలిపారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించిన అనంతరం ఏఐటీయూసీ 106 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిందని చెప్పారు. ఏఐటీయూసీ ఎన్నో మహోన్నతమైన ఉద్యమాలని నడిపి కార్మికుల పక్షాన పోరాటం చేస్తూ ఉద్యోగ భద్రతా చట్టం, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు కొరకు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్నాం. కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి చక్రవారం సత్యనారాయణ రాజు, అంజిరెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే చిన్నజాను సైత, శ్రీను తదితరులు మాట్లాడారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు 1920 అక్టోబర్ 30వ తేదీన ముంబై మహానగరంలో మరి స్థాపించినటువంటి ఏఐటీయూసీని ఈరోజు అనేక కార్మిక సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు 107 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో కార్మిక సంఘం ఏదైనా ఉందంటే అది ఏఐటీయూసీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏఐటీయూసీలో అనేక మంది అగ్ర నాయకులు పోరాటాలు చేసి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుండి వెళ్ళిపోవాలని చెప్పి కార్మికులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి పోరాటం చేసినటువంటి చరిత్ర మన ఏఐటీయూసీకే దక్కుతుంది.